గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వృద్ధురాలి ఇంట్లో పోలీసులు భారీగా బంగారం, వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.5 కోట్లు ఉంటుందని అంచనా వేయడంతో స్థానికంగా కలకలం రేగింది. రోజువారీ కూలి పనులు చేసుకునే ఆమె ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో సంపద బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తెనాలి పట్టణంలోని మహేంద్ర కాలనీలో పేరిపోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివసిస్తుంది. గుంటూరు జిల్లాలో రైస్ పుల్లింగ్ వ్యవహారం జరుగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు పక్కా సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు గురవమ్మ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు లభించాయి. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఎక్కడివని పోలీసులు గురవమ్మను ప్రశ్నించగా అదంతా విజయవాడలో ఉండే తన అల్లుడిదని ఆమె చెప్పింది. అతను భవానీపురంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని, అందులో భాగస్వామి అని, బాగా ఆస్తిపరుడని చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే విజయవాడలోని ఆమె అల్లుడి ఇంటికి వెళ్లారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన అతను అప్పటికే అక్కడి నుండి పరారయ్యాడు. ఈ బంగారం నిజంగా అతని సంపాదైనా లేక అక్రమ మార్గాల్లో కూడబెట్టాడా లేదా ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు అతన్ని బినామీగా వాడుకుంటున్నారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు గురువమ్మ అల్లుడి కోసమైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, ఏదైతే మరి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి బాలాజీరావు పేటకు పెద్ద మొత్తంలో కూడా బంగారం, నగదు బయటపడింది. ఏదైతే మరి విజయవాడ సిసిఎస్ పోలీసులు ఒక్కసారిగా కూడా మెరుపుదాడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కా సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ గురువమ్మ నివాసానికి ఆ సిసిఎస్ పోలీసులు వెళ్లారు. ఏదైతే ఇటీవల విజయవాడలో పెద్ద మొత్తంలో చోరీ జరిగింది. ఈ చోరీ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అటు సిసిఎస్ పోలీసులు నిఘా వ్యవస్థ పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ తెనాలి పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే గురువమ్మ నివాసంలో పెద్ద మొత్తంలో నిల్వ బంగారం ఉందంటూ కూడా పోలీసులు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 15 కిలోలు వెండి, అదేవిధంగా 800 గ్రాముల బంగారాన్ని కూడా అటు సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5.65 లక్షల రూపాయలు విలువ చేస్తున్నట్టు కూడా ఆ పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఏదైతే గురువమ్మని లోతుగా విచారించినటువంటి నేపథ్యంలో ఒక రేకుల నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల బంగారం ఎందుకు వచ్చిందని కూడా గురువమ్మని ప్రశ్నించారు. గురువమ్మని ప్రశ్నించగా కూడా తన విజయవాడలో ఉన్నటువంటి తన అల్లుడు ఆ బంగారం ఇక్కడ నిల్వ ఉంచుకున్నాడంటూ కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు పోలీసులు విచారిస్తున్నారు. ఏదైతే మరి తన అల్లుడిని అదుపులో తీసేందుకు కూడా 2 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి అతన్ని అదుపులో తీసుకోవడానికి కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో కూడా అతను పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే దొంగ బంగారం తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా లేదా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతానికి బంగారం ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు ఐటీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఎటువంటి బిల్లులు లేనటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయల బంగారాన్ని నిల్వ ఉంచడంతో కూడా పూర్తి స్థాయిలో లోతు విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అంటే గతంలో జరిగినటువంటి చోరీలకు సంబంధించినటువంటి వ్యవహారాల కేసులు కూడా బయటికి తీసుకున్నటువంటి నేపథ్యంలో అతను తన గురువమ్మ అల్లుడిని అదుపులో తీసుకున్న తర్వాత కూడా ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణం కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటీవల బంగారం రేట్లు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక్క బిస్కెట్ 14 లక్షల నుంచి 15 లక్షలకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బంగార విలువ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చోరీలు కానీ అదేవిధంగా సిసిఎస్ పోలీసులు కూడా నిఘా వ్యవస్థ పెంచారు. ఏదైతే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తున్నటువంటి బంగారం పైన కానీ అదేవిధంగా చోరీలు ఇటీవల పెద్ద ఎత్తున కూడా మరి చోరీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రికవరీ విషయంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా తెల్లవారుజామున విజయవాడ నుంచి వచ్చినటువంటి పోలీసులు గురువమ్మ నివాసంలో ఉన్నటువంటి బంగారం 800 గ్రాముల బంగారాన్ని అదేవిధంగా వెండిని కూడా స్వాధీనం చేసుకొని కూడా
ప్రభుత్వానికి స్వాధీనం చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ గురవమ్మ అల్లుడికి సంబంధించి కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది శాలిని. రమేష్, ఇప్పుడు గురువమ్మ అల్లుడు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా పోలీసులు? ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యుల్ని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగానే ఆ కంపెనీకి సంబంధించినటువంటి 2 బృందాలుగా కూడా ఆ చాక్లెట్ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కూడా ముందస్తుగా కూడా సమాచారం వారి బంధువుల నుంచి సమాచారం తనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా క్షణాలలో అతను తప్పించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ పెట్టారు. ఎక్కడ ఆయన కదలికలు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సిసిఎస్ పోలీసులు ఖచ్చితంగా ఇవాళ రూపట్లో కూడా తనని అదుపులో తీసుకొని దీనికి సంబంధించినటువంటి వివరాలు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.